ఎక్కడే పెట్టానో ఏమైపోయింది? ఏదో అమ్మాయి, నువ్వు పడుకో, నేను ఒకరితో మాట్లాడుకోవాలి. ఏ ఫుగి, ఎలా ఉన్నావు? వద్దు నా ఫుగి, వెనక్కి చూడకు. వెనక్కి ఒక ఆడదుంది కదా, తను చాలా చెడ్డ తెలుసా? చూడ్డానికి తను నీలానే ఉంటుంది, కానీ తను అస్సలు నీలాంటిది కాదు. అయినా ఫుగి నీలాగా అసలు ఎవరు ఉండలేరు. అందుకే అటువైపు చూడొద్దు, నాతోనే మాట్లాడు. ఫుగి, ఎక్కడున్నావు నువ్వు? నీకు తెలుసా, ఈ ప్రపంచం నీ కళ్ళజోడు గురించి ఏం మాట్లాడినా సరే ఫుగి, కానీ నువ్వు ఈ కళ్ళజోడిని ఎప్పుడూ తీయొద్దు ఫుగి. ఎందుకంటే నీకు చెప్తాను. ఎందుకంటే ఈ కళ్ళజోడులో నీకు నా ప్రేమ కనిపిస్తుంది. లేకపోతే అందరూ డబ్బుల కళ్ళజోడు పెట్టుకొని ప్రపంచాన్ని చూస్తారు. వాళ్ళకు ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది ఫుగి? ఏ ఫుగి, నిన్నెంత మిస్ అవుతున్నానో తెలుసా? నీ కళ్ళు, నీ నవ్వు, నీ జుట్టు, అన్నింటినీ. ఫుగి, నాకైతే నీ కోపంలో కూడా ప్రేమ కనిపించేది, కానీ ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడినా కోపంగానే అనిపిస్తుంది నాకు. ఎందుకు వెళ్ళిపోయావు ఫుగి? నువ్వు ప్లీజ్ తిరిగి వచ్చేయి. నువ్వు లేకుండా ఎలా బతకగలను ఫుగి? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.